మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా పెద్ది. ఈ మూవీ టీజరు, ట్రైలరు, సాంగ్స్ సినిమాపై భారీ హైప్‌నే పెంచేసింది. ఇకపోతే ఈ మూవీ ఒకరోజు ముందుగానే యూఎస్ఏలో ప్రీమియర్ షోస్ పడ్డాయి. అక్కడ చూసిన ప్రేక్షకులు ఈ మూవీకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ రామ్ చరణ్ కెరియర్ అన్నట్టు చెప్పుకొచ్చారు. ఇంకా ఈ మూవీలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్స్ మొత్తం గూస్ బంప్స్ వచ్చే రేంజ్లో ఉందంట. ఆయన కుస్సీ పైల్వాన్ ఆయన ఫైట్స్ మాత్రం థియేటర్లో గూస్ బంప్స్ వస్తాయని అంటున్నారు. జానీ కపూర్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ ఈ మూవీ నెవర్ బిఫోర్ అనే రేంజ్లో ఉందంట. చిక్కిరి వేరే సాంగ్స్ మొత్తం థియేటర్లో అయితే వేరే లెవెల్ పూనకాలు తెప్పిస్తుందంట. ఇంకా జగపతి బాబు క్యారెక్టర్ మాత్రము వేరే లెవెల్ అని ఎమోషనల్గా కనెక్ట్ అవుతారంట ప్రతి ఒక్కరు. ఇక ఈ మూవీలో శివరాజ్ కుమార్ చేసిన క్యారెక్టర్స్ని వేరే పవర్ఫుల్గా చూపించారు. అండ్ పవర్ఫుల్ డైలాగ్స్తో రామ్ చరణ్ని గురువుగా మోటివేషన్ చేస్తూ సినిమా మొత్తం హైలైట్గా నిలుస్తుందంట. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ ఉంటే ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్కి మాత్రం థియేటర్స్లో అయితే గూస్ బంప్స్ అనే రేంజ్ మైండ్ బ్లాక్ అవుతుందంట. రామ్ చరణ్ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలుస్తుందంటే ఈ మూవీ. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ అండ్ ఫైట్స్ మాత్రం వేరే లెవెల్. రామ్ చరణ్ చాలా కొత్తగా చూస్తామంట. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా క్రికెట్ బ్యాక్గ్రౌండ్ గురించి చూపిస్తూనే మూవీలో సెకండ్ హాఫ్కి వచ్చి కుస్తీ పైల్వాన్ అనే క్యారెక్టరైజేషన్లో రామ్ చరణ్ అసలు ఊహించుకొని రేంజ్లో అయితే ఉందంట. ఇంక ఈ మూవీలో లాస్ట్ 30 మినిట్స్ మాత్రం ఎమోషనల్గా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి అండ్ కన్నీరు కారుస్తారంట. రామ్ చరణ్ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారంట. ఇంక ఈ మూవీలో మాత్రం థియేటర్స్లో అయితే కొన్ని సీన్స్, ఎలివేషన్స్, రామ్ చరణ్కి ఇచ్చిన డైలాగ్స్ మాత్రం థియేటర్ గూస్ బంప్స్ అనే మాత్రం గ్యారంటీ. ఇంకా ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎమోషనల్గా ఏ రైమన్గా అయితే సూపర్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ యూఎస్ఏలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక్కడ కూడా హిట్ అవుతుంది అనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి.